మల్లన్న. థ్యాంక్ యూ అన్నా, థ్యాంక్ యూ అన్నా, థ్యాంక్ యూ అన్నా. ఇవాళ నిన్న ఒక్కనాడే అనుకున్నా ఒక సభ పెడతా, ఒక మీటింగ్ పెడతా. మా కేటీఆర్ సార్ ఫోన్ చేసినా, అన్నా నువ్వు వస్తే బాగుంటుందని చెప్పిన. ఎందుకంటే నాకు నీకు జర గ్యాప్ వచ్చింది, ఆ గ్యాప్ కంప్లీట్ అయిపోతుందన్నా మనం నడవని చెప్పి పిలిస్తే ఇంతమంది వచ్చినందుకు మీరందరూ కూడా నా కడుపు నిండిపోయిందన్న. నాకు మీ అందరు కూడా నా పాదాభినందనం అన్నా. గొంతు పోతుంది జరసేపు. ఈరోజు మన పార్లమెంట్ మీటింగ్లో మన గౌరవ రాగి లక్ష్మారెడ్డి గారు భారీ మెజారిటీతో గెలవబోతున్న మన అభ్యర్థి మన లక్ష్మారెడ్డి గారు, అదే మాదిరిగా పెద్దలు గౌరవనీయులు మన ముఖ్య అతిథికి వచ్చిన మన యంగ్ డైనమిక్ లీడర్, మన పార్టీ కాబోయే సీఎం, కాబోయే ఫ్యూచర్ సార్ గారు, అదే మాదిరిగా మన స్థానిక మన ఎంపీపీ గారు, మన జెడ్పీటీసీ గారు, మన చైర్మన్లు, మా కౌన్సిలర్లు, మా ఎమ్మెల్సీ రాజు గారు, మన మన ఎంపీటీ డిసిఎంఎస్ వైస్ చైర్మన్ గారు, మా చైర్మన్ రాజు గారు, నా కొడుకు మహేందర్ రెడ్డి గారు, మిగతా పార్టీ ప్రెసిడెంట్లు, మన మేయర్లు, పార్టీ ప్రెసిడెంట్లు, మన కౌన్సిలర్లు, స్థానిక సర్పంచులు, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ప్రతి ఒక్కరు ఉద్యమకారులు, పత్రికా మిత్రులు, మా అన్నలకు, అక్కలకు, చెల్లెళ్లకు, తమ్ముళ్లకు అందరూ కూడా పాదాభినందనం అన్నా, పాదాభినందనం అన్నా. నా అదృష్టం అన్నా. నేను మా నాయన ఎన్ని నోములు వేసుకుంటే నేను పుట్టినన్నా. అట్లనే మీరు అందరూ దొరికిరంటే మామూలు విషయం కాదన్నా, మామూలు విషయం కాదన్నా. ఇంత ఆదరణ, ఇంత అభిమానం దొరికేది ఎవరికి లేదన్నా. అది మీ మల్లన్నకే ఉందన్న అదృష్టం. ఒకటే చెప్తున్నా, మీ అందరు కూడా వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు ఏమనుకుంటున్నారు? ఏమీ లేదు. మొన్న బీజేపీలో కూడా చూసినా, కాంగ్రెస్లో కూడా చూసినా, ఏమీ లేదు. అంతా ఉత్తాసకాలు. అరే దమ్ము ధైర్యం అడ్డా ఉందంటే బీఆర్ఎస్ పార్టీ, అంటే కసి మీద ఉందంటే బీఆర్ఎస్ పార్టీ. ఏదో 5-6 పోతున్నారంటే ఏదో వాళ్ళు లొకలొకలొకలక అనుకుంటున్నారు. వాళ్ళు లొకలొకలేదు, మీకు లేదు. వాళ్ళంతా ఇప్పుడు బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు జాతీయ పార్టీలో ఉన్నారు. వాళ్ళకు ఒక క్యాడర్ లేదు, ఒక లీడర్ లేదు, ఒక నాయకులు లేరు. ఎంత బెదిరిస్తుందంటే మనోళ్ళను. మొన్న ఒక ఎంపీపీ ఇంటికి పోయారు, 4 నాయకులు పోయారు. నేను ఘోరంగా ఓడగొట్టే 4 నాయకులు పోయారు. పోయి ఆయన తన 8 గంటలకు కూర్చోరు, పొద్దుగల 1 గంట దాకా బ్రేక్ఫాస్ట్ ఆన్నే చేసారు, లంచ్ ఆన్నే చేసారు. మన చీర్యాల పోతే భోజనం చేసి ఏం చెప్తారు కుడతా, నువ్వు మా పార్టీలకు వస్తావా లేకపోతే నీ ఫంక్షన్ హాల్ కూడా కొడతావు. ఇది ఇంకొక చైర్మన్ దానికి పోయి పిలిపించుకున్నారు. నువ్వు మేల్వాడు బిల్డింగ్ కట్టావు, నువ్వు వస్తావా రావా? ఉండేనన్నా వీడికి వస్తాను వాళ్ళు ఉండదు. వాళ్ళని పత్రికన్నా వాళ్ళు లేకపోతే మనకు కనిపించారు. ఓలా నీకు వినిపించడానికి వచ్చిన ఓ చైర్మన్ దానికి పోయారు, పిలిపించుకుర్రు. నువ్వు పార్టీలకు వస్తావా, నీ బిల్డింగ్ కూడా కొట్టాలని అడుగుతున్నా. కూర్చోనా ఏం కట్టుకో. ఇట్లా భయపెట్టి భయాందోళన గురి చేసి వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మనోళ్ళని తీసుకుంటున్నారు. కానీ వాళ్ళు కూడా పోతున్నారు, కానీ ఓటు మాత్రం బీఆర్ఎస్కే వేస్తారు.